Taste the Daily. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్కు తిరుగులేదు. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. వాతావరణం బాగుంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. బెంగళూరు, చెన్నైతో పోలిస్తే క్రైమ్ రేట్ తక్కువ. అందుకే ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ పై ఉంది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే అంత గ్రోత్ కనిపిస్తోంది. దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతోంది. ఐటీ, ఫార్మా రంగాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే భౌగోళిక స్వరూపం, వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ను మరింత విశిష్టంగా మారుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 పేరుతో విడుదల చేసినటువంటి నివేదికలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో చోటు సంపాదించుకుంది. హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా రూపు మార్చుకుంటోంది. గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదు. దీంతో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. ఉద్యోగాల కల్పనలో మరే నగరం హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో లేదు. డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాద్ వివిధ వర్గాల్ని సూదంటు రాయిలా ఆకర్షిస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు ఇలా ఒకటేంటి, ఏ రంగం చూసుకున్నా హైదరాబాద్కు తిరుగులేదనే విధంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సదస్సులు, కాన్ఫరెన్స్లకు కూడా హైదరాబాద్ వేదికగా మారింది. ఒకసారి ఇక్కడ సదస్సు జరిగితే మరోసారి ఇంకో నగరానికి వెళ్లడానికి నిర్వాహకులు ఇష్టపడడం లేదు. దీంతో చాలా సదస్సులు రిపీటెడ్గా హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అనుకూలతలే హైదరాబాద్కు వరంగా మారాయి. ఒక్కసారి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళెవరూ మరో నగరంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఏదో సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు వ్యాపారమో, ఉద్యోగమో, పేరేదైనా ఇక్కడే స్థిరపడడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో హైదరాబాద్కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కు అదనపు ఆకర్షణలు. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ వంటివి సరికొత్త హంగుల్ని జోడించే అవకాశం ఉంది. హైదరాబాద్లో కనిపిస్తున్న నిరంతర అభివృద్ధి మరే మహానగరంలో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ డైనమిక్సే హైదరాబాద్ను అందరికీ గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఏ సర్కారొచ్చినా హైదరాబాద్ అభివృద్ధికి ఢోకా లేదనేది నిరూపితమైన సత్యం. దీంతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ తమ హాట్ ఫేవరెట్ హైదరాబాదే అని గట్టిగా చెప్తున్నారు. సార్, హైదరాబాద్ కి డెవలప్మెంట్ స్కోప్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఎనీ సిటీ పర్సన్ ఈస్ కంఫర్టబుల్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సార్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్, ముంబై, ఢిల్లీ, దే కమ్ హియర్ అండ్ గెట్ సెటిల్, దే బై హోమ్స్. క్రైమ్ రేట్స్ కూడా తక్కువ ఉంటుంది సార్. పీపుల్ ఆర్ కంఫర్టబుల్ స్టేయింగ్ హియర్ సార్. సో ఐ వుడ్ సే పీపుల్ హూ ఆర్ బయింగ్ హోమ్ నౌ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చూస్తే ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది సార్. హైదరాబాద్ ఆదాయపరంగా తెలంగాణకి చాలా కీలకం. మొత్తం తెలంగాణ ఆదాయంలో 65% ఒక్క హైదరాబాద్ నుంచి వస్తోంది. ప్రస్తుతం ఏటా హైదరాబాద్ ఆదాయం 45,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ జనాభా 1,20,00,000. 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి 24 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఏటా హైదరాబాద్ ఆదాయంలో పెరుగుదల 8.47% వరకు ఉందని అంచనా. దేశంలో 5వ అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్కి పేరుంది. ఇక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధి పలు కంపెనీల్ని భాగ్యనగరానికి ఆకర్షిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన, ఆదాయంలో వృద్ధి కూడా జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ దగ్గర నుంచి వైఎస్ సర్కార్, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ విషయంలో రాజీ పడలేదు. రాజధానిలో అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చాయి. హైదరాబాద్ విస్తరణకున్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నెంబర్ 1 సిటీగా మార్చాయి. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, రోడ్లు, ఫ్లైఓవర్లు ఇలా అభివృద్ధి అంతా కనిపిస్తోంది. హైదరాబాద్ పై పెట్టిన ఖర్చుకు 10 రెట్లు ప్రతిఫలం ఖాయమైన పరిస్థితుల్లో హైదరాబాద్కు మొన్నటి రాష్ట్ర బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది సర్కార్. భవిష్యత్తులోనూ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. హైదరాబాద్లో ఆదాయం పెరుగుతున్న కొద్దీ జిల్లాలపై, గ్రామాలపై ఖర్చు చేయడానికి డబ్బు మిగులుతుంది. అలా హైదరాబాద్ అభివృద్ధి మొత్తంగా రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తోంది. రూపు మార్చుకుంటున్న హైదరాబాద్ తనతో పాటు తెలంగాణ దశ, దిశను కూడా నిర్దేశిస్తోంది. ఈ రోజు నేను చూసుకుంటే కనుక, అంటే మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఉన్న పాపులేషన్ కూడా చూస్తే కూడా డిఫరెంట్ స్టేట్ ఆఫ్ పీపుల్ అనేది హైదరాబాద్ లో ఉండడానికి చాలా కంఫర్ట్నెస్ చూపిస్తున్నారు. అది ఎన్విరాన్మెంట్ పరంగా అవనివ్వండి, లేదు
అంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ అవనివ్వండి, లేదంటే ద ఫెసిలిటీస్ దట్ వీఆర్ గెటింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా అవనివ్వండి, హైదరాబాద్ ఈజ్ లైక్ వెరీ కంఫర్టబుల్. అంటే ఈ రోజు నాకు 15,000 జీతం వచ్చినా నేను ఉండగలను, నాకు ₹1,00,000 జీతం వచ్చినా కూడా నేను హైదరాబాద్ లో కంఫర్టబుల్ గా ఉండగలను. అంటే ఎక్కడ కూడా డిఫరెన్సియేషన్ అనేది కూడా పీపుల్ చూపించరు ఇక్కడ. సో ఆ రకంగా అంటే జనరల్ లైఫ్ స్టైల్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ టు లివ్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల పెరుగుదలకు అవకాశం లేకపోవడం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటుండటంతో కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఢిల్లీ లాంటి నగరానికి ఏటా 6,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు. అలాంటిది హైదరాబాద్కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం విప్లవాత్మక నిర్ణయం. జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. తెలంగాణ ఆర్థికంగా ఆయువు పట్టు అయిన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేస్తామని మొదటి నుంచి చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ అందుకు తగ్గట్టుగానే నిధులు కేటాయించింది. హైదరాబాద్పై ఏటా 10,000 కోట్ల రూపాయల చొప్పున వరుసగా 5 ఏళ్లు ఖర్చు పెడితే 50,000 కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం హైదరాబాద్కు ఏటా 45,000 కోట్ల ఆదాయం వస్తున్నా ఇది 60,000 కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. హైదరాబాద్లో నిరంతర అభివృద్ధి జరుగుతున్నా ఇంకా నగర విస్తరణకు అపారమైన అవకాశాలున్నాయి. లక్షలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక సదుపాయాల స్థాయి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం హైదరాబాద్పై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్పై ఎంత ఖర్చు పెట్టినా 10 రెట్లు ప్రతిఫలం ఖాయం. అందుకే భాగ్యనగరానికి భారీగా నిధులు ఖర్చు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్పై సర్కార్ ఫోకస్ పెట్టడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్గా మారిన హైదరాబాద్ను మహానగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టి సారించిన సర్కార్ విస్తరణను వేగవంతం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 45 గ్రామాలను సమీప పురపాలికల్లో విలీనం చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అన్ని అనుకూలతలు ఉండడం అడ్వాంటేజ్గా మారింది. డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది. ఈ క్రమంలో ఆయా సంస్థలతో పాటు మరిన్ని కొత్త కంపెనీలు సైతం హైదరాబాద్లోనే డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి విషయానికొస్తే మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యతా అంశాలుగా తీసుకుంది. హైదరాబాద్లో జరిగే అభివృద్ధి కంటికి కనిపిస్తుంది. మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. రాష్ట్రం మొత్తానికి కనెక్ట్ అవుతుంది. పొరుగు రాష్ట్రాలు కూడా మాట్లాడుకునేలా చేస్తోంది. ఇప్పటికే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నోసార్లు గుర్తింపు పొందిన హైదరాబాద్కు అదనపు హంగులు తోడైతే నగర అభివృద్ధి చరిత్రలో కొత్త శకం మొదలవుతుందనే అంచనాలున్నాయి. ఇటీవలే ఐటీ పరిశ్రమలో ఏ నగరంలో ఉద్యోగానికి ఆసక్తి చూపుతారని సర్వే జరిగితే ఏకంగా 60% మంది హైదరాబాద్కే చేకొట్టారు. కాస్ట్ ఆఫ్ లివింగ్, మౌలిక వసతులు ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా హైదరాబాద్కు తిరుగులేదనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ తెలంగాణకు గ్రోత్ ఇంజన్. హైదరాబాద్ నగర పరిధి విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో మధ్య భాగంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్ హైదరాబాద్గా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య గ్రోత్ కారిడార్లొస్తే రాష్ట్రం ముఖచిత్రమే మారిపోతుందనే అంచనాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్కి తోడుగా 4వ నగరం వస్తుందని సీఎం రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్కున్న అనుకూలతల్ని క్యాష్ చేసుకుంటూ నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి తెరతీసేలా
కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆ ప్లాన్ కి తగ్గట్టుగానే బడ్జెట్లో నిధులు కేటాయించింది. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తోంది. హైదరాబాద్ పై ప్రత్యేక ముద్ర వేయాలనే సంకల్పం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూనే మౌలిక వసతుల కల్పనకి మరో స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తున్నారు. నగరం నలువైపులా విస్తరణ, పెట్టుబడులొచ్చేలాగా సిటీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణకు తలమానికం హైదరాబాద్ నగరం. ఆ మాటకొస్తే దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ పెట్టుబడిదారులతో పాటు అందరికీ గమ్యస్థానంగా ఉంది. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ జీవన ప్రమాణాల విషయంలో ప్రగతి సాధిస్తున్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ అని చెప్పుకోవడానికి చాలా మంది గర్వపడతారు. ఇక్కడ బతికి మరో చోటుకి వెళ్లడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత అది. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ని ఒక మెట్టుపైన ఉంచే అంశాలు అనేకం ఉన్నాయి. ఒక పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్. 100 ఏళ్ల పురాతన చరిత్ర, భిన్న సంస్కృతుల కలయిక, అత్యాధునికతను అందిపుచ్చుకోవడంలో జెట్ స్పీడ్, గరీబ్ నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం, భద్రమైన భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ హైదరాబాద్కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు. నదుల ఒడ్డున నాగరికతలు విలసిల్లాయని చరిత్ర చెప్తోంది. మూసీ ఒడ్డున పుట్టిన హైదరాబాద్ 100 ఏళ్ల బాల్యాన్ని దాటుకుని నవనాగరిక ప్రపంచంలో యవ్వనోత్సాహంతో పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గతం నుండి వర్తమానం వరకు అంతర్లీనంగా ప్రవహించే ఓ జీవలక్షణం కనిపిస్తుంది. అది అనేక సంక్షోభాలను దాటిన తీరుని చెప్తుంది. కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాన్ని చాటుతుంది. 4 శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ కూడా మార్పు దిశలో వడివడిగా అడుగులు మొదలుపెట్టి చాలా కాలమైంది. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా కనిపిస్తుంది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనతను సాధిస్తోంది. హైదరాబాద్ లో అట్మాస్ఫియర్ మంచి బాగుంటది. వెదర్ ఎక్కువ లైక్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సామాన్య పీపుల్ కూడా ఇది లివింగ్ కాస్ట్ తక్కువ ఉంది, బట్ వెదర్ బాగుంది. సో పబ్లిక్ కూడా కొంచెం కంఫర్టబుల్ గానే ఉంటారు. సో కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ. సో దీనివల్ల కూడా వస్తుంది. తర్వాత ఇది ఇంటర్నేషనల్ వైడ్ కూడా సిటీ బాగా ఎక్స్పోజ్ అవుతుంది, నేషనల్ వైడ్ అవుతుంది. కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా లాస్ట్ గవర్నమెంట్ కానీ కూడా అంత ముందు కానీ డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్ బాగా ఫోకస్ చేసింది. సో అనేక బ్రిడ్జిలు కానీ, మెట్రో కానీ, ఓఆర్ఆర్ కానీ ఇలాంటివి చేస్తున్నాయి. ఫ్లైఓవర్లు, షాపింగ్ మాల్లు, విశాలమైన రోడ్లు హైదరాబాద్లో అభివృద్ధికి చిరునామాలుగా కనిపిస్తున్నాయి. మెట్రో రైలుతో ట్రాఫిక్ జామ్లకు పరిష్కారం దొరికింది. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఐటీ కార్యాలయాలకు హైదరాబాద్ నిలయం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ అదనపు ఆకర్షణలు. ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి. శివార్ల సంగతైతే సరే, ఒకప్పుడు పొలాలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు అధునాతనంగా మారాయి. ఇక నగరం విస్తరిస్తున్న కొద్దీ ఒకప్పటి వ్యాపార కేంద్రాలు మద్దతు కోల్పోయి సరికొత్త ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా వెలిశాయి. ఒకప్పటి చెప్పులు మొదలుకొని మెడలో వేసుకునే ముత్యాల హారల దాకా అన్నిటికీ అసలైన మార్కెట్ చార్మినారే. కానీ ఇప్పుడు మాత్రం వనస్థలిపురం వద్ద మొదలు పెడితే చందానగర్ దాకా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ బిజినెస్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ని మించింది లేదు. సువిశాలంగా విస్తరించడానికున్న హైదరాబాద్కున్న అవకాశం ఒక వరంగా మారింది. ఇక కల్చరల్గా ఎన్నో సంస్కృతుల కలయిక హైదరాబాద్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు కనిపిస్తారు. పైగా ఇంత ముందంజలో ఉన్న నగరంలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ఇక్కడ నెలకు 10,000 సంపాదించే వాళ్ళు కూడా ప్రశాంతంగానే బతికే అవకాశం ఉంది. ఇక చెన్నై లాంటి నగరాలకు ఉన్నట్టు తాగునీటికి కూడా ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ కలిసి హైదరాబాద్ని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాయి. భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి నగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి. ఈ యొక్క హైదరాబాద్ నగరం యొక్క వాతావరణం అన్ని ప్రాంతాల ప్రజలు నివసించడానికి అవకాశం ఉన్నటువంటిది. అట్లాగే అన్ని ప్రాంతాల వారి యొక్క ఫుడ్ హైదరాబాద్ నగరంలో దొరుకుతుంది. భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఏ దేశపు వ్యక్తి అయినా హైదరాబాద్ నగరంలో నివసించడానికి ఇక్కడ మౌలిక వసతులు ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి నగరము. 1591లో భాగ్యనగరానికి పునాదులు వేస్తూ కులీ కుతుబ్ షా చెరువుల్లో చేపలు పెరిగినట్టు తన నగరం కూడా ప్రజలతో నిండుగా ఉండేలా దీవించమని ప్రార్థించాడని చెప్తారు.
ఆ కలలు ఫలించాయి. దేశంలో ముంబై, కోల్కతా, ఢిల్లీ నగరాల తర్వాత 4వ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించింది. ఈ మధ్య హైదరాబాద్ దేశంలోని ఉత్తమ నగరాల్లో బెస్ట్ సిటీగా ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాతిగాంచిన 34 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. నివాసయోగ్యం, ఉపాధి కార్యక్రమాల నిర్వహణతో పాటు పర్యాటక ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, రవాణా, వసతి సదుపాయాలు, వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా హైదరాబాద్ మారుతోందని ప్రశంసలు అందుకుంది. ప్రజలు సంస్కృతి, సాంప్రదాయాలు, అతిథి మర్యాదలతో పాటు వ్యాపారాలు చేసుకునేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమనే గుర్తింపు కూడా తెచ్చుకుంది. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అండి భారతదేశంలో. హైదరాబాద్ నగరంలో లక్షల ఎకరాల భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పైన కాన్సన్ట్రేట్ చేయగలిగితే సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్లు హైదరాబాద్ నగరానికి ఆ భూమి పైన ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనుక చేసినట్టయితే కంపేర్ టు తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్ర సిటీస్తో పోలిస్తే హైదరాబాద్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అండ్ హైదరాబాద్ పీపుల్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్. సో అందుకే హైదరాబాద్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఏర్పడుతుంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ హబ్గా కూడా నగరం ఎదుగుతోంది. దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన, సౌకర్యవంతమైన పరిస్థితులే. 16వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్లున్న నగర విస్తీర్ణం ఇప్పుడు 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 70,70,000 నగర జనాభా నేడు 1,20,00,000కు చేరుకుంది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా. కాలానుగుణంగా మారుతూ ఎందరొచ్చినా అందర్నీ అక్కున చేర్చుకుంటూ అపార ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్న హైదరాబాద్ నగరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పనలో ఎప్పటికప్పుడు 2 అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి. హైదరాబాద్ ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ అవసరాలు రెండింటినీ బేరీజు వేసుకునే సర్కార్ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఇదే రకంగా 5 ఏళ్లు హైదరాబాద్కు ఆర్థిక ఊతమిస్తే నగరాభివృద్ధితో పాటు రాష్ట్రానికొచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఐటీ, ఫార్మా హబ్గా ఉన్న హైదరాబాద్ త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ దూసుకెళ్లే అవకాశాలున్నాయి. ప్రపంచంలో ఎక్కడ కొత్తగా మార్పు వచ్చినా దాన్ని వేగంగా అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. హైదరాబాద్ ఆధునికత దిశగా వేగంగా పరుగులు తీస్తోంది. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూనే స్మార్ట్ యుగానికి తగ్గట్టుగా రూపు మార్చుకుంటోంది. హైదరాబాద్లో వేలాదిగా కంపెనీలున్నాయి. కోట్లాది మందికి ఉద్యోగాలొస్తున్నాయి. కరోనా టైంలో కూడా మిగతా మెట్రో నగరాల కంటే కూడా బెటర్గా హైదరాబాద్లో ఉద్యోగాలొచ్చాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా అమెరికా తర్వాత 2వ అతిపెద్ద క్యాంపస్లు హైదరాబాద్లో నెలకొల్పాయి. దేశంలో మరే మెట్రో నగరానికి లేని ప్రత్యేక చరిత్ర హైదరాబాద్ సొంతం. గతంలో అయినా ఇప్పుడైనా హైదరాబాద్ ఎప్పుడూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే వచ్చింది. హైదరాబాద్లో మెడికల్ టూరిజం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. నిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు ముందు హైదరాబాద్లో ముఖ్యమైన సర్జరీలు జరగలేదు. ముఖ్యంగా ప్రసవాలు మాత్రమే చేసే చిన్న చిన్న నర్సింగ్ హోంలుండేవి. ఆ తర్వాత నిమ్స్లో విదేశాల నుంచి వెనక్కి వచ్చిన డాక్టర్లు తొలిసారిగా సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. అలా ఒక్కో సర్జరీ నేర్పిన పాఠాలు, ఆ అనుభవాలను రంగరించుకొని ఇప్పుడు ప్రపంచ వైద్య వ్యవస్థనే శాసించే స్థాయికి హైదరాబాద్ చేరుకుంది. కొన్ని సిటీస్ చూసుకుంటే మనకేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉండదు. కానీ ఈ హైదరాబాద్ చూసుకుంటే ఒక చిన్న డైలీ వెండర్ నుంచి ఒక ఎంఎన్సీ కంపెనీ CEO వరకు కూడా ఈరోజు హైదరాబాద్లో చాలా తక్కువ లివింగ్ కాస్ట్తో బతకడానికి అవకాశం ఉన్నది. రానున్న రోజుల్లో ఈ సిటీ ఎక్స్పాన్షన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ ట్విన్ సిటీసే కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితి దాటిపోయే విస్తరించే విధంగా ఈ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ దాటి ఈ నగర విస్తరణ అనేది ముందుకు వెళ్ళిపోతున్నది. ప్రపంచంలో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గతం నుండి వర్తమానం వరకు అంతర్లీనంగా ప్రవహించే ఒక జీవలక్షణం కనిపిస్తుంది. అది అనేక సంక్షోభాలను దాటిన తీరుని చెప్తుంది.
కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాన్ని చాటుతుంది. 4 శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ కూడా మార్పు దిశలో వడివడిగా అడుగులు మొదలుపెట్టి చాలా కాలమైంది. హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. 400 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర కలిగి దేశంలోనే 2వ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిన హైదరాబాద్ 1990వ దశకంలో వచ్చిన ఐటీ విప్లవం కారణంగా ఐటీ కారిడార్గా పేరు పొందింది. దేశంలో మిగతా మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్కి చాలా ప్రత్యేకతలున్నాయి. ఏ రంగంలో అయినా జెట్ స్పీడ్లో దూసుకెళ్లే లక్షణం హైదరాబాద్కు మాత్రమే సొంతం. ఏటా హైదరాబాద్లో చోటు చేసుకునే మార్పులు అభివృద్ధికి మరింత దోహదపడుతున్నాయి. పెట్టుబడిదారుల్లో కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. హైదరాబాద్ను మిస్ అయితే చాలా కీలకమైంది మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అన్ని వర్గాల్లో ఉంటుంది. దీంతో హైదరాబాద్కు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ మహానగరం తెలంగాణకి పలు రకాలుగా ఉపయోగపడుతోంది. విద్యార్థులకు విద్యా కేంద్రంగా, యువతకి అవకాశాల కల్పనాపరంగా తిరుగులేదు. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు, సరికొత్త పెట్టుబడి మార్గాలు చూపిస్తోంది. నిరంతర చైతన్య స్రవంతికి చిరునామాగా నిలిచే హైదరాబాద్ ఏ పారామీటర్లో చూసినా తిరుగులేని స్థానంలో ఉంటోంది. ప్రభుత్వం కూడా హైదరాబాద్ ప్రత్యేకతను గుర్తించే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్పై ఎంత ఫోకస్ ఎక్కువ పెడితే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది నిపుణులు చెప్పే మాట. హైదరాబాద్ అభివృద్ధి కేవలం నగరానికే పరిమితం కాదు. దాని ప్రభావం రాష్ట్రమంతా కనిపించి మొత్తం వాతావరణాన్ని మార్చేస్తోంది. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న రోడ్డు రవాణా వ్యవస్థ అద్భుతం. అది కాకుండా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, వాతావరణం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈసారి బడ్జెట్లో కేటాయించినట్టుగా ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తే, మౌలిక వసతులను పెంచితే, వైద్య, విద్య మరియు రియల్ ఎస్టేట్, తద్వారా ఐటీ హబ్ అభివృద్ధి చెందుతుంది. తద్వారా రాబడి కూడా పెరుగుతుంది. హైదరాబాద్ అనుకూలతల్ని గుర్తించే ఇతర నగరాల్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలిస్తున్నాయి. హైదరాబాద్ చాలా మంది పెట్టుబడిదారులకి లక్కీ మస్కెట్ గా మారుతోంది. కొంతమంది తమ కొత్త వ్యాపారాలు హైదరాబాద్ నుంచే మొదలు పెడుతున్నారు. మరికొందరు హైదరాబాద్ వేదికగా వ్యాపార విస్తరణ చేస్తున్నారు. ఇంకొందరు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో తమ బిజినెస్ కి హైదరాబాద్ లింక్ ఉండాలని కంపెనీలు కూడా తాపత్రయపడుతున్నాయి. రవాణా సౌకర్యాలు, జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, మానవ వనరులు, ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ ది బెస్ట్ అని అనిపించుకుంటోంది. హైదరాబాద్కు మించిన మెరుగైన గమ్యస్థానం లేదనే పేరు రావడానికి ఇదే ప్రధాన కారణం. హైదరాబాద్కు వలసలు కొనసాగడమే కాదు, ఒక్కసారి వచ్చిన వారు మరింత మంది వచ్చేలా చేస్తున్నారు. ఇలా మౌత్ పబ్లిసిటీ కూడా హైదరాబాద్ అభివృద్ధికి దారితీస్తోంది. హైదరాబాద్ గురించి ఎవరిని అడిగినా సానుకూలతల గురించే మాట్లాడతారు. ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా హైదరాబాద్ ప్రభ వెలిగిపోతోంది. తరచుగా అంతర్జాతీయ సదస్సుల కోసం హైదరాబాద్ వచ్చేవారిని కూడా నగరం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అవకాశాలు చాలా నగరాల్లో ఉంటాయి, కానీ హైదరాబాద్లో వైవిధ్యమైన అవకాశాలుండడం ప్రత్యేకత. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉన్న సిటీలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలం రావడం అరుదు. కానీ హైదరాబాద్కు మాత్రం అది సహజ లక్షణం. ఈ కీ ఫ్యాక్టరే వ్యాపార వర్గాల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తోంది. మిగతా నగరాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం కూడా తక్కువ, కానీ ప్రతిఫలం ఎక్కువ. అలా లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. మౌలిక సదుపాయాలకి లోటే లేదు. ఎప్పటికప్పుడు కొత్త హంగులు సమకూరుతూనే ఉంటాయి. ఏ రంగంలో వారికైనా ఇంతకు మించి ఇంకేం కావాలనే ఫీలింగ్ హైదరాబాద్ ఇస్తోంది. అలాంటి హైదరాబాద్పై ఫోకస్ పెట్టి మరిన్ని పెట్టుబడులు పెడితే ప్రభుత్వానికి, ప్రజలకు, అంతిమంగా రాష్ట్రానికి లబ్ధి జరుగుతుంది అనడంలో మరో మాటకి తావులేదు.